హాయ్ గాయ్స్, భైరవం టీజర్ రిలీజ్ అయింది భయ్య. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు హీరోలు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అలాగే మంచు మనోజ్ అండ్ నారా రోహిత్. ఇలా ముగ్గురు హీరోలు. ఈ సినిమాకి డైరెక్టర్ విజయ్ కనక మేడల, మ్యూజిక్ డైరెక్టర్ శ్రీచరణ్ పాకాల. అయితే టీజర్ మాత్రం ఒక రేంజ్లో ఉంది భయ్య. టీజర్ స్టార్టింగ్ జయసుధ గారి డైలాగ్తో స్టార్ట్ అవుతుంది. అండ్ నారా రోహిత్ చెప్పే డైలాగ్ కూడా బాగుంటుంది. మంచు మనోజ్ చెప్పే డైలాగ్ మాత్రం వేరే లెవెల్. ఆ తర్వాత బెల్లంకొండ సాయి శ్రీనివాస్ చెప్పే డైలాగ్ ఇంకో లెవెల్. ఇలా ఒక హీరో తర్వాత ఇంకో హీరో చెప్పే డైలాగ్స్ అయితే బ్యాక్ టు బ్యాక్ అయితే బాగా ప్లాన్ చేసిరు. దీనికి తోడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేరే లెవెల్. శ్రీచరణ్ పాత్ర అయితే కుమ్మి పడేశాడు మ్యూజిక్. విజయ్ కనక మెడల డైరెక్షన్ వేరే లెవెల్లో ఉండబోతుందని అర్థమవుతుంది. సో సినిమా ఒక స్టోరీ పాయింట్ గుడి చుట్టూ తిరుగుతుంది అని తెలుస్తుంది. యాక్షన్ ఎలిమెంట్స్ అయితే మాస్తుంది. కరెక్ట్గా ప్లాన్ చేస్తే మాత్రం 100 కోట్ల బొమ్మ. సో ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేది తెలియదు. ఇంకా రిలీజ్ డేట్ కూడా ఏమి అనౌన్స్ చేయలేదు. సో బాగుంది టీజర్ అయితే, నాకైతే నచ్చింది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ను చూసి చాలా కాలమైంది. బాలీవుడ్లో ఛత్రపతి సినిమా రీమేక్ చేశాడు, అక్కడ డిజాస్టర్ అయితే అయ్యింది. చాలా రోజుల తర్వాత ఒక కంబ్యాక్ కోసం అయితే ఎదురు చూస్తున్నాడు. ఈ భైరవం సినిమాతో కంబ్యాక్ అయితే అవుతాడనిపిస్తుంది భయ్య. గట్టిగా ప్రమోషన్ చేసి మంచి రిలీజ్ డేట్కి ప్లాన్ చేస్తే మాత్రం 100 కోట్ల బొమ్మ, దీంట్లో డౌటే లేదు. నాది గ్యారంటీ. సినిమాలో మ్యాటర్ ఉంటే టీజర్లోనే ఒక్కొక్క ఎలివేషన్స్ ఒక్కొక్క లెవెల్ అయితే ఉంది. డైలాగ్స్ అండ్ మ్యూజిక్, డైరెక్షన్, హీరో వాళ్ళ పర్ఫార్మెన్స్, లుక్స్, ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్క లెవెల్ అయితే ఉంది. ఎక్స్పెక్టేషన్ పీక్స్లోకి అయితే వెళ్ళిపోయింది నాకు టీజర్ తోటి. సో మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. డెఫినెట్గా వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.